హే ఆల్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఈ వీడియోలో మీరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో చూడబోతున్నారు. నాకైతే ఒక జర్నీ అయితే ఉంది బెంగళూరు టు భువనేశ్వర్. సో విత్ ఇన్ ద టైంలోనే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. అక్కడ ఆల్ ఫార్మాలిటీస్ అండ్ చెకింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుని వెయిటింగ్ హాల్స్కి అయితే వెళ్ళిపోయాం. సో వెయిటింగ్ హాల్స్లో అయితే స్టాల్స్ అవి చాలా బాగున్నాయి. మీకు కూడా చూపిస్తా, చూసేయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడైతే మనకి స్టాల్స్ అండ్ వెయిటింగ్ హాల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది సెకండ్ ఫ్లోర్. ఇక్కడైతే లాంజ్ అండ్ ప్రేయర్ రూమ్స్ అయితే ఉన్నాయి. సో లాంజ్ లోపలికి అయితే అలౌ లేదు. ఫ్లైట్ బిఫోర్ 3 hours లోపే లాంజ్లోకి అలౌ చేస్తారంట. మా ఫ్లైట్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి 43 అనమాట, విచ్ ఇస్ ద లాస్ట్ ఇన్ టర్మినల్ 1. సో అంత దూరం నడిచేసరికి ఇవైతే కనబడ్డాయి. కాసేపు ప్రశాంతంగా నించున్నాం. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ద ఫస్ట్ ఫ్లైట్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎక్సైట్మెంట్తో పాటు భయం కూడా ఉంది, ఎలా ఉంటుందో ఏంటో అని. స్కైలో ఒక ఏరోప్లేన్ చూస్తేనే మంచి ఎక్సైటింగ్గా ఉంటుంది. సో అలాంటిది ఇన్ని ప్లేన్స్ ఒకేసారి చూస్తుంటే ఇంకా భలే ఉంది. సో ఇదే మనం ఎక్కబోయే ఫ్లైట్. సో లోపలికైతే వెళ్ళిపోయాం. కూర్చోగానే వచ్చిన వ్యూ ఇది. సో ఇక్కడైతే చాలా ప్లేన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ అండ్ అనౌన్స్మెంట్స్ అన్నీ అవ్వగానే ఫ్లైట్ అయితే స్టార్ట్ చేసేసారు. నేనైతే ఒక టైం ల్యాప్స్ వీడియో తీసా, మీరు కూడా చూడండి. ఇలా స్లాండ్గా పైకి వెళ్తున్నప్పుడు అయితే చూడాలా వద్దా అనిపించింది. చూస్తుంటేనేమో అన్ఈజీగా ఉంటుంది, అండ్ చూడకపోతేనేమో వ్యూ మిస్ అయిపోతాం అని అనిపిస్తుంది. చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో. బాగా పైకి వచ్చేసాక ఇక్కడ ఉన్న క్లౌడ్స్ అవి భలే కనిపిస్తున్నాయి. ఈ లోపు అయితే మేము కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం, పొటాటో స్టిక్స్ అండ్ హాట్ చాక్లెట్. అవి తినేసి తాగేసి అండ్ కాసేపు వ్యూని ఎంజాయ్ చేశాక మా డెస్టినేషన్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. సో వీఆర్ టేకింగ్ ఆఫ్. పైకి వెళ్తున్నప్పుడు ఎంత భయం వేసిందో, కిందకి వెళ్తున్నప్పుడు కూడా అంతే భయం వేసింది. బట్ భలే ఉందా ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్. సో సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయాం.
ఇక్కడ ఫ్లైట్ దిగేసాక బస్సెస్ ఎక్కి అరైవల్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో అక్కడైతే మన బ్యాగేజ్ అది వచ్చేస్తుంది. ఆ బ్యాగేజ్ అది తీసుకుని మనం వెళ్ళిపోవడమే. సో ఇక్కడితోటైతే మన వ్లాగ్ ఎండ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.